ఇక డీటెయిల్స్ చూస్తే ఆస్ట్రేలియా రాజకీయాలలో తెలంగాణ ఆడపడుచు హరిత సర్వత్రా చర్చగా మారారు. హన్మకొండ జిల్లా రామకృష్ణాపురంలో సాధారణ కుటుంబానికి చెందిన యార ఆదిరెడ్డి సతీమణి హరిత ఆస్ట్రేలియా రాజకీయాలలో కీలక పాత్ర పోషించడంలో లిబరల్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయించి పార్లమెంటుకు పంపేందుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియా ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారతీయ తొలి మహిళగా తెలంగాణకు చెందిన యార హరిత రికార్డు సృష్టించారు. అన్ని భారతీయ అసోసియేషన్ను ఒక తాటిపైకి చేర్చేందుకు వన్ వాయిస్ వన్ ఇండియా ఆస్ట్రేలియన్ అనే నినాదంతో ఏకం చేశారు. అంతేకాక పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందుకు సౌత్ ఆస్ట్రేలియా నుంచి ఆదిరెడ్డి దంపతులు పలు అవార్డులు అందుకున్నారు. తెలుగువారికి చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి లిబరల్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయించిందని ఆనందం వ్యక్తం చేస్తున్న హరిత ఆదిరెడ్డి దంపతులతో మా వరంగల్ కరెస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ మాట్లాడారు. హన్మకొండ జిల్లా మామూలు గ్రామం జిల్లా రామకృష్ణాపురం నుంచి ఆస్ట్రేలియాలో జరిగే పార్లమెంట్కు పోటీ చేస్తున్న ఎర్ర యాదిరెడ్డి హరిత యాదిరెడ్డి హరిత కంపెనీ ఆమె ఎందుకు పోటీ చేయాలనుకుంటుంది దీనికి తెలుసు. థ్యాంక్ యూ అండి. నా పేరు హరితారెడ్డి యారా అండి. నేను పుట్టి పెరిగిందంతా మల్కాజ్గిరి. పెళ్ళి అయినాక నేను వరంగల్ రామకృష్ణపురం పరకాల జిల్లా ఊరు. మా ఆయన మా మామయ్య వాళ్ళంతా అక్కడే ఉంటారు. సో 2000లో నాకు పెళ్ళి అయినాక నేను ఎడ్యుకేషన్ అనేది ఇంకా హైదరాబాద్లోనే ఫినిష్ చేశాను. సో నేను బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేశాను. దాని తర్వాత మాస్టర్స్ చేశాను. 2006లో మా ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు సో మేము సెప్టెంబర్ 6th ఆ టైంలో వెళ్ళాము. అక్కడ ఆయనకి జాబ్ దానిపైన వెళ్ళామన్నట్టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా. ఆస్ట్రేలియాకి వెళ్ళినాక మేము అడిలేడ్ సౌత్ ఆస్ట్రేలియా అడిలేడ్లో ఉండడం స్టార్ట్ చేసాము. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే జాబ్స్ కానీ మేము చాలా తక్కువ, మన ఇండియన్ పాపులేషన్ చాలా, తెలుగు వాళ్ళు చాలా తక్కువ అందులో. సో అక్కడ మేము ఒక 1 year వరకు సఫర్ అవ్వడము, జాబ్ తెచ్చుకొని. టచ్ వుడ్ ఏంటంటే తనకి ఫుల్ టైం జాబ్ ఉండే. సో నేను జాబ్ తెచ్చుకునే వరకు 3 months పట్టింది నాకు. దాని తర్వాత మాది మా ఆయన కమ్యూనిటీ సర్వీస్లో జాయిన్ అవ్వడము అలా స్టార్ట్ అయింది అన్నట్టు మా జర్నీ అక్కడ. సో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు అంటే మన తెలుగు వాళ్ళు ఎవరు అక్కడ ఇంకా రిప్రజెంట్ చేయలేదండి. సో మా ఆయన పైన చాలా ప్రెషర్ ఉండే, ఎందుకంటే తను మల్టీకల్చరల్ లీడర్, మళ్ళీ అందులో ఆల్మోస్ట్ అన్ని కమ్యూనిటీ సర్వీస్కి సర్వ్ చేసిన అతను. సో తనకు ఆ థాట్ ఎందుకు వచ్చిందో తెలియదు, నన్ను ఎందుకు పెట్టాలనేసి. సో మాకేంటంటే మేము సఫర్ అయింది, వేరే వాళ్ళు ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ సఫర్ అవ్వద్దు. ఏమన్నా ఎవరికైనా చెప్పాలి అంటే మనం ఇక్కడ ఎంపీలకి వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోతాం అపాయింట్మెంట్ తీసుకొని. అక్కడ ఏంటంటే నీకు కంపల్సరీ అపాయింట్మెంట్స్ కానీ ప్రాసెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా మనది అది అవుతుందా లేదా అని మనకి తెలియదు. సో అన్ని స్టేట్స్ అన్ని కంట్రీస్ నుంచి ఒక్కొక్కరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మన ఇండియా మన తెలుగు నుంచి అట్లీస్ట్ ఎవరన్నా రిప్రజెంట్ చేయాలి అన్న థాట్ తోటి ముందుకు వచ్చాము అంతే. ఇంతకుముందు ఏం లేదండి, జస్ట్ నేను ఒక కామన్ హౌస్ వైఫ్. అంటే అక్కడికి వెళ్ళినాక నేను మా జాబ్ చేసుకోవడము, 9 to 5 జాబ్ చేస్తాము, మా బాబు చదువుకోవడము ఇవన్నీ ఉంటుండే. తను బిజీగా ఉంటుండే కమ్యూనిటీ సర్వీస్. ఎందుకంటే యాక్చువల్గా స్టార్ట్ అయిందంటే తను స్టార్ట్ చేశాడు హెల్ప్ చేయడము అందరికీ, స్టూడెంట్స్కి కానీ అన్న అనేసి వస్తారు ఇంటికి, వాళ్ళకి ఏ వీసా ఇష్యూస్ ఉన్నా, మళ్ళీ ఎవరైనా ఏమైనా అయినా కూడా ఇండియాకి టక్కున రావాలన్నా కూడా అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడనే ఆయన్నే బాగా చూసుకునేది. ఒకటి తెలుగు వాళ్ళనే కాదు, హోల్ సౌత్ ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేసేవాళ్ళు. సో అక్కడి నుంచి ఏంటంటే నాకు ఆ కమ్యూనిటీ సర్వీస్ అన్న థాట్ ఎప్పుడు వచ్చింది అంటే అడ్లెట్ తెలంగాణ అసోసియేషన్ పెట్టినప్పుడు 2013లో. ఇంకా అదేంటంటే మనకి బతుకమ్మ మనకి తెలిసిందే, అదేంటంటే ఉమెన్ రిలేటెడ్ ఈవెంట్స్ కాబట్టి దాంట్లో ఎక్కువ ఇనిషియేటివ్గా తీసుకున్నాను అన్నట్టు. అదొక ఇనిషియేటివ్ ఉండేది, మనం ఎందుకు ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో ఎందుకు చేయొద్దు, ఇక్కడ అంటే మనకి హన్మకొండ ఇక్కడ చేస్తారు, పబ్లిక్ గార్డెన్స్లో, హైదరాబాద్లో చేస్తారు. అదొక యూనిక్ ఫెస్టివల్, వరల్డ్ వైడ్లో ఎవరు చేసుకోరు, మన తెలంగాణనే చేస్తుంది కాబట్టి మనం ఎందుకు పార్లమెంట్లో స్టార్ట్ చేయొద్దు అన్న థాట్ తోటి అది ఫస్ట్ ఇనిషియేటివ్ అంటే అదే అండి. పార్లమెంట్లో ఫస్ట్ కాల్ పెట్టింది అంటే బతుకమ్మ ఈవెంట్ పార్లమెంట్లో చేయడమే. అది ఆస్ట్రేలియా వైడ్లో మేము ఫస్ట్ చేసాం. మా తర్వాత ఇప్పుడు అన్ని స్టేట్స్ చేస్తున్నారు. దాని తర్వాత అది ఎలా అంటే చాలామందికి ఆపర్చునిటీ రాదు అక్కడ పార్లమెంట్ ఎలా ఉంటుంది చూడడానికి, ఆ లైవ్ సెషన్స్ అవన్నీ. ఆ ఇంటెన్షన్ తోటి మా పార్లమెంట్లో బతుకమ్మ చేసినప్పుడు మా వాళ్ళందరినీ, మన తెలుగు వాళ్ళని కొన్ని బ్యాచెస్ లాగా తీసుకెళ్ళి ఆ లైవ్ సెషన్స్ చూపించడము అలా స్టార్ట్ అయింది సర్వీస్ అనేది.
దాని తర్వాత కౌన్సిలర్గా వేసినప్పుడు ఏంటంటే ఎంతసేపు మా దగ్గర ఉన్న కౌన్సిలర్సే కానీ ఏనాడు ఎప్పుడు చూడలేదు అన్నట్టు. సో ఎందుకో ఏదైనా ఇష్యూ ఉంది అంటే మేము కౌన్సిల్కి చెప్పుకోవాలి, కానీ ఏ కౌన్సిలర్ ఇంటి ముందు ఎవరు రారన్నట్టు. సో అందుకని చెప్పేసి ఆ ఇంటెన్షన్ తోటి ఒకసారి కౌన్సిలర్కి వేసాము. అది ఫస్ట్ టైం బయట ఒక ఇంటింటి డోర్ నాక్స్ చేయడము అంటే అది ఫస్ట్ టైం అన్నట్టు. ఎప్పుడు ఆబ్వియస్గా మనం అక్కడికి వెళ్ళినాక మనకేం అవసరం ఉంటుంది, అందరి ఇంటి డోర్లు కొట్టడము అడగడము, అదొక టైప్. ఫస్ట్ డే చేసినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ చాలామంది డోర్ నాక్ చేసిన వెంటనే రెస్పాండ్ అవ్వడము, ఒక వాళ్ళ ఇంట్లో మనిషిలాగా, ఆజీ వాళ్ళే చాలా మట్టుకుంటారు మా ఏరియాలో, సో వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేయడము. అట్లా నాకు 600 రోడ్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 200 కూడా వస్తుందో రాదో అనుకున్నాము యాజ్ ఎ న్యూ పర్సన్గా, కానీ 600 రోడ్స్ దాకా వచ్చాయి. అది వాళ్ళు ఎంకరేజ్ చేశారు, నువ్వు మళ్ళీ రావాలా, నువ్వు మర్చిపోకు, హ్యావ్ టు కమ్ బ్యాక్ అని చెప్పేసి వాళ్ళ స్ట్రాంగ్గా చెప్పేసే వరకు సరే ట్రై చేద్దాం ఏముంది. ఇప్పుడు నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు, రీసెంట్గానే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. ఆయన ఎట్లున్నా కమ్యూనిటీ సర్వీస్లో ఉన్నారు. ఇక నేను అదే సర్వీస్ చేసేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా చాలా ఇచ్చిందండి మాకు. అక్కడికి వెళ్ళినాక లైఫ్ స్టైల్ ఇచ్చింది, నా కొడుక్కి మంచి ఎడ్యుకేషన్ ఉంది, జాబ్ చేస్తున్నాడు, మా ఆయన వెల్ సెటిల్డ్, నేను వెల్ సెటిల్డ్. ఒకటే వేగం మేము ఏమి ఇవ్వగలుగుతాం, ఒక కమ్యూనిటీ సర్వీస్ వల్లనే ఇవ్వగలుగుతాం. వాళ్ళు ఇచ్చిన దానికి మేము ఇది రిటర్న్గా ఇస్తున్నాం అన్నట్టు, అంతే. దానికి మించి అక్కడ ఏదో చేసేయాలి అదేం లేదు. సో గెలుస్తామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి మేము ఫస్ట్ కౌన్సిలర్గా వేసినప్పుడు ఏంటంటే కొంచెం జనాభా అంటే మన ఇండియన్ జనాభా పైనే ఫోకస్ చేయొద్దండి. ఎందుకంటే మల్టీకల్చర్గా ఉన్నాం కాబట్టి అందరూ ఈక్వల్ మాకు అక్కడ. ఆస్ట్రేలియన్స్ అయినా, ఇటాలియన్స్ అయినా, లేకపోతే నీకు గ్రీక్స్ అయినా అన్నిటిపైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఒక పర్సన్ పైన మనం ఎక్కడ గెలవము. ఒక ఇండియన్స్ ఉన్నారు కదా నేను వేసేస్తా అనేది చాలా తప్పు. మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇండియన్స్ అయినా కూడా మనం అక్కడ ఉన్నాము, వాళ్ళు మాకు లైఫ్ ఇచ్చారు, అంతే కదండి. ఇప్పుడు ఇండియాలో ఉంటే మనం ఇండియన్సే ఇక్కడ, కానీ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు వాళ్ళు మాకు లైఫ్ ఇచ్చినప్పుడు మనం అంతా ఈక్వల్గానే ఉండాలి అక్కడ. వాళ్ళకి ఏ ఇష్యూస్ ఉన్నా రెస్పాండ్ అవ్వడం కానీ అన్నీ చూసుకోవాలి మేము. సో ధీమాగానే ఉన్నాను, ఎందుకంటే అన్ని కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ట్రై చేద్దాం, ఫస్ట్ టైం కదా ఇది స్టార్టింగ్ అంతే. అది ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకి తెలియదు, కానీ స్టార్ట్ చేసాము, ఇంకా చేస్తూనే ఉంటాం అక్కడ. పేరు ఆదిరెడ్డి యారా అండి. నేను రామకృష్ణపూర్ గ్రామం నుంచి, మా నడికొండ మండల్, పరకాల్ కాన్స్టిట్యున్సీ, హనంకొండ జిల్లా నుంచి అండి. నా ఎడ్యుకేషన్ మొత్తం వచ్చి ఇక్కడ సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో, దాని తర్వాత బీదర్ వెళ్ళడం జరిగింది. 2006వ సంవత్సరంలో అడ్లైడ్ సౌత్ ఆస్ట్రేలియాకి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అంటే ఒక ప్రొఫెషన్ కింద వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ స్టార్ట్ చేసిన, అలా స్టార్ట్ చేసుకుంటూ మేము ఎందుకంటే స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొన్ని పడ్డ ఇష్యూస్, కొత్త జనరేషన్ వాళ్ళు, న్యూ స్టూడెంట్స్ వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ పడకూడదు అనేది ఉద్దేశంతోనే మేము కొన్ని కమ్యూనిటీస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ విధంగా నా జర్నీ తెలుగు అసోసియేషన్ సౌత్ ఆస్ట్రేలియా ఒక మెంబర్గా అందరూ జాయిన్ అయ్యి ఒక 2 టర్మ్స్ అంటే 4 ఇయర్స్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. దాని తర్వాత కమ్యూనిటీ సర్వీస్ చేసి అదే మళ్ళీ ఇండియన్ కమ్యూనిటీ నుంచి కూడా నాకు ఒక ఆపర్చునిటీ రావడం జరిగింది. అందులో కూడా ఒక మెంబర్గా జాయిన్ అయ్యి అందులో కూడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా కొన్ని ఒక 4-5 ఇయర్స్ చేయడం జరిగింది. ఆ టైంలో చాలా ఇనిషియేషన్స్ తీసుకురావడం జరిగింది మనకి. ఎందుకంటే ఒక ఇండియాకి ఒక రికగ్నిషన్ రావాలి, సో అని ఆ ఉద్దేశంతోనే ఆడ కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే దీపావళి అప్పటి వరకు అసలు దీపావళి అంటే ఎవరికి తెలియదు. సో అలాంటి టైంలో మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం దీపావళి అనేది పార్లమెంట్లో చేయాలి. ఎందుకంటే పార్లమెంట్ అనేది ఒక దేవాలయం లాంటిది. అలాంటి దాంట్లో అలాంటి దేవాలయంలో మనం ఒక పండుగ జరుపుకుంటున్నామంటే చాలా సంతోషం. సో అదేంటంటే ప్రపంచానికి మొత్తం తెలుస్తుంది అనే ఉద్దేశంతో అలాంటి కార్యక్రమాలు చేసినాం. యాక్చువల్గా నేనేంటంటే నేను కమ్యూనిటీ సర్వీస్లో ఉన్నప్పుడు నాకు ప్రతి పార్టీ నుంచి ప్రెషర్ వచ్చింది. ఎందుకంటే నన్నే కంటెస్ట్ చేయమన్నారు. కాకపోతే నేను ఇండియన్ సిటిజన్ను లూజ్ చేయడం నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నేను ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. బట్ స్టిల్ ఐఎమ్ ఇండియన్ సిటిజన్, ఐ కెన్ సే ప్రౌడ్లీ. ఎందుకంటే నాకు దేశం మీద చాలా భక్తి ఎక్కువ, గౌరవం ఎక్కువ. సో నాకు ఇండియన్ సిటిజన్షిప్ వదిలిపెట్టాలనే ట్రై చేసిన, అందరు ఫోర్స్ ద్వారా సరే ఒకసారి తీసుకుందాం అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ ఎందుకో మనసులో అనిపించలేదు. మళ్ళీ ఖచ్చితంగా నేను ఇండియన్ సిటిజన్ ఇప్పుడు మళ్ళీ లూజ్ అయితే మళ్ళీ నాకు బ్యాక్ రావడం అనేది కొంచెం కష్టం అవుతుంది కావచ్చు. లేదంతా కొంచెం స్టెప్ బ్యాక్ అయినా
దాని ద్వారా కొంచెం కమ్యూనిటీ ప్రెషర్ ద్వారా తను సిటిజన్